మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ, తిలక్ స్టేడియం ఎదురుగా గల తోటపోచన్న అనే వృద్ధుని ఆధీనంలోని ఇంటి స్థలాన్ని స్థానికంగా ఉండే వంగల చక్రపాణి అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. బాధితుడి వివరాల ప్రకారం గత 60 సంవత్సరాలుగా తాను C21 క్వార్టర్లో నివసిస్తున్నానని, ఉద్యోగరీత్యా సింగరేణి ఉద్యోగం పదవి విరమణ పొందిన అనంతరం పక్కన ఉన్న కొద్ది స్థలంలో ఫెన్సింగ్ వేసుకుని చెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. అయితే తన క్వార్టర్ వెనకాల డోర్ వద్ద నిలబడి చక్రపాణి మున్సిపాలిటీ నుండి అక్రమంగా ఇంటి నెంబరు పొందాడు. ఆ తర్వాత 76 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్నాడని తెలియడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా, వెంటనే విచారణ జరిపిన అధికారులు ఆ ఇంటి నెంబర్ను తొలగించారు. అదేవిధంగా 76 జీవో ప్రకారం పొందిన అక్రమ పట్టా విషయమై జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వ అధికారులకు తెలియజేయగా ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ ఉండగా అధికారులు వారి పనుల్లో వారు నిమగ్నమైపోయారని తెలిపారు. అయితే అక్రమంగా తన ఇంటి వెనుక నిలబడి తప్పుడు ఇంటి నెంబర్ పొంది పట్టా తీసుకుని మోసానికి పాల్పడ్డాడని అన్నారు. ఈ విషయమై సంబంధిత పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి వృద్ధులమైన మాకు న్యాయం చేయాలని కోరారు. తన ఆధీనంలో ఉన్న భూమికి పట్టా పొందేందుకై ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రుసుము కూడా చెల్లించినట్లు తెలిపారు. ప్రభుత్వం మారడంతో తనకు వచ్చే పట్టా ఆగిపోవడంతో తనకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 72 సంవత్సరాలు మేము ఇప్పుడు సీనియర్ సిటిజన్ కిందికి వస్తాం. మేము సింగరేణి సీ ట్రాన్స్పోర్టర్ నంబర్ 121 టేకుల బస్తీలో గత 70 సంవత్సరాల నుండి నివసిస్తున్నాము. నేను ఈ ఇంట్లో పుట్టిన. మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం 120 గజములు నా ఆధీనంలో ఉన్నది. దానికి ఇనుప కంచెతో ఫెన్సింగ్ వేసి చెట్లను పెంచుతున్నాను. చూసింది కదా సార్. కానీ వంగల చక్రపాణి కాదు, నా స్థలంలో ఇల్లు లేకపోయినా ఇల్లు ఉన్నట్లు తప్పుడు సమాచారంతో మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఇంటి నంబరు 5-1-18/1 తీసుకొని ఎలాంటి విచారణ లేకుండానే ఇదే నంబర్ ఆధారంతో బెల్లంపల్లి తహసీల్దార్ వారి ఆఫీస్ నుండి 76 BPL MCL 1922-800-389 నంబరుతో పట్టా పొందాడు. నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ వారు 5-1-18/1 పై ఎలాంటి ఇంటి నిర్మాణం లేదు మరియు ఖాళీ స్థలం ఉన్నదని నిర్ధారించి ఈ నంబర్ను ఆన్లైన్ నుండి ROC నంబర్ A1/920/2024 డేటెడ్ 2/4/24 ద్వారా తొలగించారు. ఈ స్థలాన్ని మీరు స్వయంగా ప్రత్యక్షంగా చూసి న్యాయంగా కాపాడగలరని నా ప్రార్థన.